రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడివై ఉండి, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చిన మా ప్రభువా, మీ యొక్క కృపగలిగిన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, గడిచిన ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి వరకు కూడా ప్రతి నిమిషమును తండ్రి మమ్మల్ని సంరక్షించి కాచి కాపాడిన దేవుడవు నీవు మాత్రమే నాయనా. అందును బట్టి స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాము. అవునయ్యా, మేము ఎన్నో ప్రయాణాలు చేశాము, అయినప్పటికీ మాకు క్షేమాన్ని దయచేసినందుకు స్తుతులు తండ్రి. అయా, మా ప్రతి అవసరతను కూడా తీరుస్తూ ఏ విషయాల్లో ప్రభు ఈ రోజున మేము నిరాశ చెందకుండా మమ్మల్ని సంతృప్తిపరిచిన దేవా, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ రోజున మాకు శక్తిని బలమును దయచేసి మా పనుల్లో మమ్మల్ని ఫలించులాగున దీవించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ రాత్రిన మరొకసారి మా కుటుంబాన్ని చూసుకోగలిగిన భాగ్యమును దయచేసి సజీవులుగా ఉంచి మీ సన్నిధిన ప్రార్థించుకునే గొప్ప ధన్యత మా అందరికీ దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 15వ చరణము. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేసెను అని తండ్రి భక్తుడు మీ యొక్క మహిమను గూర్చి ఈ రాత్రిన మరొకసారి మాకు తెలియజేస్తున్నాడు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున ప్రభు మీ బిడ్డలైన వారిపైన ఎవరొచ్చినా, మీ బిడ్డలైన వారిని ఎవరైతే తండ్రి హింసిస్తూ బాధిస్తూ శ్రమలకు గురి చేస్తున్నారో తండ్రి, ఆ రోజున ఇశ్రాయేలు పైనకు వచ్చిన ఫరోను అతని సైన్యమును ఏ విధంగా ఎర్ర సముద్రంలో ముంచివేశారో అదే విధంగా తండ్రి మీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి విరోధముగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు క్షమించారని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. అయా, ఈ రోజున ఎవరైతే తండ్రి అయా అన్యులు పెడుతున్న సమస్యలను బట్టి, అయా సొంత వారు పెడుతున్న సమస్యలను బట్టి దుఃఖిస్తూ బాధిస్తూ మీకు మొరబెడుతున్నారు, వారి జీవితాల్లో మీ యొక్క అద్భుతాన్ని జరిగించండి నాయన. తండ్రి, మీరు ఉపేక్షించే దేవుడవు కాదని, యూదా గోత్రపు సింహమై ఉన్న దేవుడవు అని తండ్రి ప్రతి బిడ్డ తెలుసుకొని ఆయన ధైర్యము కలిగి జీవించుటకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాము, ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని గూర్చి అడుగుతున్నాము, వారి కుటుంబాలను గూర్చి అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థిస్తున్నాము. మీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి అయ్యా. ఏ విషయాలను బట్టి అయితే రాత్రిన మీ పాద సన్నిధిన చేరి మొర్రబెడుతున్నారో వాటన్నిటిలో నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి. నాయన, ఎవరైతే బలహీనతలతో శారీరకమైన రుగ్మతలతో ఉన్నారో తండ్రి, వారందరి ఎడల కృప చూపించి వారికున్న ప్రతి వ్యాధి రోగము అనారోగ్యము నుంచి విడుదల దయచేయండి. అర్రికాలు మొదలుకొని నడి నెత్తి వరకున్న ప్రతి రోగము నుంచి విడుదల దయచేయండి తండ్రి. సంపూర్ణ ఆయుష్తో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఎవరైతే తండ్రి కుటుంబంలో సమస్యలతో ఉన్నారో నాయన, శోధనలతో ఉన్నారో ప్రభువా, ఒకరంటే ఒకరికి పడనటువంటి మనస్సు కలిగి ఉన్నారు తండ్రి, వారి కుటుంబాల్లో తండ్రి ప్రేమను అనురాగమును దయచేయండి. అశాంతిని తొలగించి శాంతి సమాధానములను స్థాపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఎవరైతే తండ్రి అప్పుల్లో చిక్కుబడి కూరుకుపోయిన పరిస్థితుల్లో ఉన్నారో, ధనమిచ్చి చిక్కుబడ్డారో ప్రభువా, మోసపోయిన వ్యక్తులుగా ఉండి తండ్రి మొరబెడుతున్నారు, వారి జీవితాల్లో కూడా ప్రభువా గొప్ప కార్యాన్ని జరిగించండి. అప్పులనే సమస్యల నుంచి విడుదల దయచేయమని, వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని, ప్రతి ఒక్క ఆర్థిక ద్వారమును వారి ఎదుట తండ్రి తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభువా, గృహాలు కడుతుండగా మీరు సహాయం అనుగ్రహించండి. కోర్టు విషయాలలో తండ్రి, ల్యాండ్ విషయాలలో కృప చూపించి న్యాయమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, మారు మనసు లేని దుర్వ్యసనాల బారిన పడిపోయిన ప్రతి బిడ్డకును తండ్రి మారు మనసు కలగజేయమని అడుగుతున్నాం ప్రభువా. గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారు, అవమాన భారం మోస్తున్నారు తండ్రి. అయ్యా, వారి గర్భాలను ముట్టి వారి యొక్క గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, ఎవరైతే తండ్రి వివాహాల గురించి మొరబెడుతున్నారో తండ్రి, మీ చిత్తం కొరకు ప్రార్థిస్తున్నారో అయ్యా, వారికి సాటి అయిన సహాయమును దయచేయమని కూడా అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకును తండ్రి మీరు తోడై ఉండి రక్షణ కలగచేయమని, విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి వీసాలు, పాస్పోర్ట్, ఇమిగ్రేషన్స్లో కూడా మీ సహాయమును అనుగ్రహించమని
అయినా ప్రార్థిస్తున్నాము తండ్రి. జాబ్స్ కోసం ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు వారికి కావలసిన జాబ్ పొందుకొనిలాగున కూడా దీవించండి నాయన తండ్రి. మా దేశాన్ని, దేశ ప్రజలందరినీ కాపాడండి అయ్యా. సైనికులను, వారి కుటుంబాలను కూడా మీ క్షేమంలో భద్రపరచుకోండి తండ్రి. నాయన ఈ యొక్క గాఢంధకరమైన చీకట్లో మా గృహాల చుట్టూ మరొకసారి మీ యొక్క రక్షణ కవచం దయచేయండి అయ్యా. అయ్యా మేమెవ్వరం కూడా ఎటువంటి భయాలు, బలహీనతలు లేకుండా మంచి నిద్ర కలిగి ఉండేలాగున కృప చూపించండి. పీడకల సమస్య, నిద్రలేమి సమస్యల నుంచి కూడా తండ్రి ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి అయ్యా. ఈ రాత్రిన మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ పాదాల చెంత పెడుతుండగా దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి అయినా ఏ ప్రమాదం నుంచి తండ్రి మమ్మల్ని రక్షించి మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిని మేము అందరం చేరి మిమ్మల్ని స్తుతించుటకు, సజీవులుగా మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.